చంపాలని చూస్తారా? నా కూతురు చంపాలని చూస్తారా మిమ్మల్ని? మీకు దండం పెడతానమ్మా, మా నాన్న చంపొద్దమ్మా. పట్టుకుంటారమ్మా, నా చంపొద్దమ్మా, నా చంపొద్దు, మీ కాడు పట్టుకుంటారమ్మా. అమ్మా నీవి మాత్రమే పానాలా? మా వదిలివి కావా? మీ దాకా వచ్చేసరికి తెలిసిందా ప్రాణం విలువేటా? నన్ను బతకనివ్వండి, నాకు బతకాలనుంది అని వేడుకున్నా సరే జాలి దయ లేకుండా మా అక్కని చంపాలని చూశారు కదరా. ఇప్పుడు మీ మీద మేము జాలి చూపించాలా? చంపే అమ్మా వాణ్ణి. అమ్మ చిట్టమ్మ, వీళ్ళని చంపొద్దని చెప్పమ్మా, నీకు దండం పెడతానమ్మా. రే, చిట్టమ్మ కాదు కదా, ఆ హరిహరాదులే దిగొచ్చినా సరే ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ ప్రాణాలు పోయేది నా చేతుల్లోనే. లేవరా? అమ్మా, నా చెయ్యి ఇరిగిపోయిందమ్మా, నా చెయ్యి ఇరిగిపోయింది. కొట్టి చంపేస్తున్నారు. చెయ్యి ఎవరైనా రండి, డాక్టర్లు, నర్సులు, కంపౌండర్లు అందరూ రండి, రండి, త్వరగా రండి. నిన్ను కాంతమ్మ గారు, ఏంటండి ఇది? ఒక మనిషిని కొట్టి చంపేస్తారా? వీళ్ళు చేసిన నేరాలేంటో తెలుసా? వీళ్ళు చేసిన దుర్మార్గాలు మీకు తెలుసా? నా కూతుర్ని చంపాలని చూశారు, అందుకే వీళ్ళని వదిలిపెట్టను. చంపేస్తాను, చంపేస్తాను. ఏంటి మీరు చేస్తున్న పని? మనమేమైనా రాతీయుగంలో ఉన్నావా? 2023లో ఉన్నాం. వాళ్ళేదో తప్పు చేశారని మీరే చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? అంతగా అతను తప్పు చేసుంటే పోలీసులకు ఫోన్ చేయండి. పోలీసులు, కోర్టులు, కేసులంటే ఈ వెధవులు బెయిల్ మీద బయటకొచ్చి దర్జాగా నాకంటి ముందు తిరుగుతారు. ఆ అవకాశం వీళ్ళకివ్వను. అవసరమైతే వీళ్ళని చంపేసి నేనే జైలుకెళ్తాను, చంపేస్తాను. అయ్యో కాంతమ్మ గారు, ఆగండి. చూడండి డాక్టర్ గారు, ఈవిడ మమ్మల్ని చంపేస్తుంది. మీరే మమ్మల్ని కాపాడాలయ్యా, మీరే మమ్మల్ని కాపాడాలి. చూడండి కాంతమ్మ గారు, మా హాస్పిటల్లో ఇలాంటి నేరాలు జరుగుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేం. అర్థమైందా? కాంతమత్త, వీళ్ళకి బుద్ధి రావాలంటే కాళ్ళు చేతులు ఎరగొడితే చాలదు. పోలీసులకు పట్టించి జైలుకి పంపించి సిప్పకుడు తినిపించాలి. అప్పుడే ఎదవలకి బుద్ధి వస్తుంది. ముందు పోలీసులకు ఫోన్ చేద్దాము. బాబా, ఫోన్ చేయి. హలో, ఎస్ఐ గారు, నేను కాంతమ్మ గారు అబ్బాయి రవిచంద్రన్ మాట్లాడుతున్నాను. మీరు అర్జెంటుగా ఆర్కే హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఇప్పుడే వస్తున్నాం. త్వరగా వచ్చేయండి. వస్తున్నారు. కానిస్టేబుల్స్, నమస్తే మేడం. నమస్తే ఎస్ఐ గారు. వీళ్ళు చేసిన నేరాలేంటో, బరి తెగించి వీళ్ళు చేసిన ఘోరాలేంటో ఫోన్లోనే చెప్పేశాడు. వెంటనే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించండి. మేము చూసుకుంటాం మేడం. కానిస్టేబుల్స్, వీళ్ళని తీసుకురండి. నా చెయ్యి, నా చెయ్యి, నా చెయ్యి, అయ్యా నా చెయ్యి పట్టుకోవద్దయ్యా, నా చెయ్యి ఇరిగిపోయేదయ్యా. నొప్పి తట్టుకోలేకపోతున్నా. ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదైనా కట్టు కట్టించండి అయ్యా. అబ్బా, అలాగే లేవయ్యా, తీసుకురండి. కాంతమ్మ, నా చెయ్యి ఎరగొడతావే? అప్పుడే అయిపోలేదే, ఇప్పుడే మొదలైంది. ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బెయిల్ మీద బయటికి వస్తాను.
నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. అలా కనుక చేయకపోతే నా పేరు పోతురాజే కాదు. రే పోతురాజు, మా కాంతమత్త చాలా మంచిది కాబట్టి సెయ్యిరగొట్టి అంతటితో ఆగిందిరా. అదే నేనైతే పీక మీద కాలేసి తొక్కి సంపేసుండేదాన్ని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బతుకు. పిచ్చి పిచ్చి వేసాలేసావనుకో, ఆ తర్వాత ఆ దేవుడు కూడా నిన్ను కాపాలేడు. పోరా. ఏ చిట్టమ్మా, నా కళ్ళ ముందే మా నాన్నని కుక్కను కొట్టినట్టు కొట్టావు కదూ, మా నాన్న చెయ్యి విరగ్గొట్టావు కదూ. దీనికి పర్యవసానం అతి భయంకరంగా ఉంటుంది. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే మీ ఇంట్లో వారానికో శవం లేస్తుంది. అవసరమైతే మీ కుటుంబం మొత్తం ఒక్కసారి కాలి బూడిదైపోతుంది. అలా గనక జరగకపోతే నా పేరు చింతామనే కాదు. పోవే, పద నాన్న. తీసుకురండి, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి జీపీకి ఇచ్చండి. ఛ! పీడ విరగడైపోయింది. నా ఇంటికి పట్టిన దరిద్రం వదిలింది. చిట్టి, పద, నీలాంబర్ దగ్గరికి వెళ్దాం. రా, పదండి. అమ్మా, ఆ పోతురాజు చింతమని ఏం చేయలేదు కదా? వాళ్ళకేం కాలేదు కదా? ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు? వాళ్ళేమన్నా ధర్మాత్ములా పుణ్యాత్ములా? వాళ్ళకేవి కాకూడదని కోరుకోవడానికి? బే, అంటే వాళ్ళని చంపేశావా? వదినా, నువ్వేం కంగారు పడుకో. కాంతమత్త అన్నీ చంపలేదు, పోలీసులకి పట్టించింది అంతే. అమ్మయ్యా, నువ్వెక్కడ వాళ్ళని చంపావో, నువ్వెక్కడ అరెస్ట్ అవుతావోనని విలవిలలాడిపోయానమ్మా. అక్క, చిట్టమ్మ నేను ఉండగా అమ్మని ఆవేశపడిస్తావా? అమ్మ చేత తప్పు చేయనిస్తావా? మీరందరూ ఉన్నారన్న నమ్మకంతోనే ఏమాత్రమైనా ఉన్నాన్రా తమ్ముడు. వదినా, నీకేమవుతుందో అని మేం కంగారు పడుతుంటే వాళ్ళకేమవుతుందోనని నువ్వు కంగారు పడుతున్నావా? సరిపోయింది. ఈ మంచితనం వల్లే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. మా బాగా చెప్పావే సిట్టి. అది కదా నీలాంబరే, ఏదైనా ఉంటే కూర్చుని మాడుకోవాలి కానీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటే? ఆడపిల్ల మనసు అంటే నీకేం తెలుసు భాస్కర్? నేను కూడా నువ్వు చేసుకున్నట్టే ఇంకో మగాన్ని చేసుకుని వస్తే అప్పుడు అర్థమయ్యేది నీకు. ఏం మాడుతున్నావే? ఏ, నా కూతురు అన్న దాంట్లో తప్పే ఉంది? ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయమా? నువ్వు నచ్చలేదని నా కూతురు నిన్ను వదిలేసుంటే, వేరే మగాడిని పెళ్లి చేసుకునుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అప్పుడు అర్థమై ఉండేది నీకు. అమ్మా, హాస్పిటల్లో ఎందుకు గొడవ? అవన్నీ పక్కన పెట్టమ్మా. అక్కని తీసుకొని ఇంటికి వెళ్దాం, పద. ఇంటికంటే ఏ ఇంటికే? నా ఇంటికే కదా. రాదు. నా కూతురు ప్రాణం పోయినా సరే మీ ఇంటికి రాదు. ఈ క్షణం నుంచి నా కూతురు నాతో పాటే ఉంటుంది, నా ఇంట్లోనే ఉంటుంది. అదేంటి కాంతమ్మ అలాగంటావు? మరి ఎలా అవుతుందిరా అన్నయ్య? ఇద్దరు పెళ్ళాలతో కలిసి కాపురం చేయటానికి ఇదేమైనా సినిమా అనుకున్నావా, సీరియల్ అనుకున్నావా? జీవితం రా. భార్య స్థానాన్ని మరొక అమ్మాయి పంచుకుందని తెలిసాక తన
తనతో కలిసి ఎలా బతుకుతుంది, కాపురం ఎలా చేయగలుగుతుంది? హ? బా 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 బా. అవునమ్మా, తప్పు చేసింది తనవాడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు అన్న నీతిని నమ్మిందాన్ని. తప్పు చేసింది మా అన్నయ్య కాబట్టి పోలీసులకు పట్టించి ఆగాను. అదే పరాయి వాడయ్యుంటే కొట్టి కొట్టి చంపేసుండేదాన్ని. వదినా, నువ్వు మా ఇంటికి రావద్దు వదినా. నీ పుట్టింటికి వెళ్ళిపో. ఏ చిట్టి, అన్నయ్య కాపురాన్ని నిలబెట్టాల్సింది పోయి నిలువునే కూల్చేస్తానంటావేంటే? అన్ని ఏమైనా నిక్కసైన పని చేశాడా? నికృష్టమైన పని చేశాడు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చిట్టమ్మ, నేను పుట్టింటికి వెళ్ళిపోయినంత మాత్రాన ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. పైగా మొగుణ్ణి వదిలి పుట్టింటికి వచ్చిన ఆడదానికి ఈ సమాజంలో విలువ ఉండదు, గౌరవము ఉండదు. కాంతమ్మ కూతురు మొగుణ్ణి వదిలి పుట్టింటికి వచ్చిందంట అని జనాలందరూ కాకులేకొస్తుంటే వీణ్ణి భరించగలిగే శక్తి కానీ ఓర్పు కానీ నాకు లేవు. కష్టమో నష్టమో కట్టుకున్నాక పడక తప్పదు అంటారు. అందుకే నేను అత్తారింట్లోనే ఉంటాను. నీలు, అవునమ్మా, మొగుణ్ణి వదిలేసిన ఆడదానిగా బతికే కంటే ఎన్ని కష్టాలు ఎదురైనా మొగుడితోనే కలిసి బతకాలని అనుకుంటున్నాను. అందుకే నేను అత్తారింట్లోనే ఉండాలనుకుంటున్నాను. ఏయ్ కోకిలమ్మ, కోడలు మీ వైపు వచ్చిందిలే అని చప్పట్లు కొడుతున్నావా? నా స్థానంలో ఉండి ఆలోచించు. అదెంత నరకం అనుభవిస్తుందో నీకప్పుడు అర్థం అవుతుంది. కాంతమత్త, మా అమ్మ తన కోడలు తనతో పాటు ఉంటాను అని అంటే ఆనందపడింది తప్ప మా అన్నయ్య చేసిన ఏదో పనికి క్షమించి కాదు. అర్థం చేసుకోవద్దా? అర్థమైందిలే. కూతుర్నిచ్చాక పనికి మాలిన వెధవైనా పనికిరాని సన్నాసైనా భరించక తప్పదు కదా. సర్లే, ఆ బిల్లేదో కట్టిరండి. త్వరగా నా కూతుర్ని తీసుకొని వెళ్దాం. అలాగే అమ్మా. వర్మ, ఇప్పుడు బానే ఉందా? మానస, మన వర్మని డిశ్చార్జ్ చేశారు. మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు. అలాగా, సరే పదండి బయలుదేరదాం. అమ్మలత, ఆ బ్యాగ్ ఇలా తీసుకో. అలాగే అత్తయ్య. అమ్మా, ఏంటి నాన్న? అది చిట్టెమ్మదిన వాళ్ళు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు నాన్న. నీలాంబరక్కకి ఎలా ఉంది? వదిన క్షేమంగానే ఉంది వర్మ. వదిన గురించి భయపడక్కర్లేదు. అయితే నేను ఒకసారి చిట్టెమ్మదిని కలవాలి. ఎందుకు వర్మ? నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. రే వర్మ. అవును నాన్నగారు, ఇన్నాళ్ళు అపార్థాలతో అవమానాలతో లతని పెట్టాలని కష్టాలు పెట్టాను. వీరనారాయణ మహా విషయంలో చేయరాని తప్పులు చేశాం. వాటన్నిటికీ క్షమాపణ చెప్తే తప్ప నా మనసు శాంతించదు. దయచేసి నన్ను చిట్టెమ్మదిన దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్. సరేరా, నువ్వు చెప్పింది కూడా అక్షర సత్యం.
అహంకారంతో ద్వేషంతో నా అత్తింటి వాళ్ళని అవమానించాను, దూరం చేసుకున్నాను. అదెంత పెద్ద తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను. నేను కూడా వాళ్ళకి క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమండి, ఇది కళ నిజమా అండి? మీరు మా పుట్టింటి వాళ్ళకి క్షమాపణలు చెప్తారా? అవును మానస, నేను నా కొడుకు కలిసి లతని ఎన్ని చిత్రహింసలు పెట్టినా తను క్షమించింది, భరించిందే తప్ప ఒక్కరోజైనా మనకి ఎదురు తిరిగిందా? ఎందుకంటే తను గొప్ప వంశంలో పుట్టింది కాబట్టి, గొప్ప లక్షణాలు పుణికి పుచ్చుకుంది కాబట్టి. అందుకే తన ఓర్పుకి, తన సహనానికి, మన కుటుంబం మీద తను చూపించిన ప్రేమకి తల వంచి నా అత్తింటి వారికి క్షమాపణలు చెప్పడానికి సిద్ధపడుతున్నాను. అయ్యో మావయ్య గారు, అటు పుట్టిల్లు ఇటు అత్తిల్లు, నాకు రెండు కళ్ళు. ఏ ఒకరు తగ్గినా నేను భరించలేను. ఎవరూ తగ్గట్లేదమ్మా. చేసిన తప్పుకి క్షమాపణలు చెప్తున్నారంతే. చిట్టమ్మ ఇక్కడి నుంచి వెళ్ళక ముందే వెళ్దాం పదండి. రండి, బ్యాగ్ తీసుకోమ్మా. లేనన్నా. లత అక్క, చిట్టి, వదినా, నీకేమైపోతుందో ఏంటో అని ఎంత భయపడిపోయాను, ఎంత అల్లాడిపోయానో. ఆ దేవుడున్నాడొదినా, అందుకే నీకు నిండు నూరేళ్లు ఆయుష్ ఇచ్చాడు. అవును లత, దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. అందుకే చావు దాకా వెళ్ళిన నన్ను బతకమని వెనక్కి తీసుకొచ్చాడు. కంటి చూపు పోగొట్టుకున్న వర్మకి తిరిగి కంటి చూపుని ప్రసాదించాడు. అవునక్క, ఆ దేవుడు పుణ్యాత్ముల్ని కరుణిస్తాడని తెలుసు గాని నాలాంటి పాపాత్ముల్ని కూడా కరుణిస్తాడని ఈరోజే తెలిసిందక్క. చచ్చా, ఏటి మరిది ఆ మాటలు? మీరు చేసిన తప్పేటో తెలుసుకొని పశ్చాత్తపడ్డారు. లత మీద పెంచుకున్న ద్వేషాన్ని, కోపాన్ని ఒక్కేసుకొని మనస్ఫూర్తిగా తనని మీ ఇంటి కోడలుగా అంగీకరించారు. ఒకంతే చాలు. సరిపోదు చిట్టమ్మ, సరిపోదు. ఎందుకంటే మేము చేసిన దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు అవి అన్నీ ఇన్ని కాదు. మా వాణ్ణి నమ్మి మా ఇంట్లో అడుగుపెట్టిన నా కోడల్ని రాజీ రంపాన పెట్టాం, చిత్రహింసలకు గురిచేశాం. అవన్నీ తలుచుకుంటుంటే మా మీద మాకే అసహ్యం వేస్తోంది. మమ్మల్ని క్షమించండి అని అడగడానికి కూడా మాకు సిగ్గేస్తోంది. లత, నన్ను ఒకసారి చిట్టమ్మదిన దగ్గరికి తీసుకెళ్ళవా? రావమ్మా. వదిన, నీ చేతులు ఒకసారి చూపించు. నన్ను క్షమించు వదిన. కళ్ళున్నా, ప్రస్తుతం నేను కళ్ళున్న గుడ్డివాణ్ణి.
కానీ ఒకప్పుడు కూడా కళ్ళున్న గుడ్డివాళ్లాగే ప్రవర్తించి లతని చిత్రహింసలు పెట్టాను. మానసికంగా నరకం చూపించాను. కానీ తను దేవత. నా మీద పంచ ప్రాణాలు పెట్టుకున్న గొప్ప ఇల్లాలు. అయినా నా టార్చర్ని కూడా మంచి మనసుతో భరించింది, గొప్ప మనసుతో క్షమించింది. కాబట్టే ఈరోజు నేను లోకాన్ని చూడగలుగుతున్నాను. మేము అన్యాయం చేసినా తను మాత్రం మాకు న్యాయమే చేసింది వదిన. అందుకే వయసులో నాకన్నా చిన్నది కాబట్టి, నా భార్య కాబట్టి తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం ఇష్టం లేక తల్లి లాంటి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తున్నాను. అయ్యో, అయ్యో, వర్మ, వర్మ,